లగచెర్ల దాడి కేసులో దర్యాప్తుకు పోలీసులు ముమ్మరం చేశారు. కాగా ఆ ఘటనలో మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులో తీసుకున్న వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో లగచెర్ల ఘటనపై వివరాలను డీజీ మహేష్ భగవత్ సేకరిస్తున్నారు. అటు పరారీలో ఉన్న వారికి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు. లగచెర్ల దాడి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కాగా ఆ ఘటనలో మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, సాగర్. గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. లగచెర్లలో అధికారులపై దాడికి సంబంధించిన విషయంపై ఇప్పటికే కూడా అధికారులు దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. రిమాండ్ తరలించి 14 రోజుల పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపించింది. తాజాగా పోలీస్ ఇందులో ఎవరి హస్తం ఉందన్నట్టు కూడా వాళ్ళు వీడియోల ఆధారంగా, తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇంకా 8 మందిని లగచెర్ల గ్రామంలో గుర్తించి వారిని ఈ రోజు కొడంగల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ నుంచి తిరిగి పరిగి పోలీస్ స్టేషన్ లో ఉంటున్నారు. సాయంత్రం వారిని రిమాండ్ పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ నుండి నేరుగా వారిని కోర్టులో సబ్మిషన్, దాని తర్వాత కొడంగల్ ఇటు పరిగి పంపిస్తారా లేదా చెర్లపల్లి జైలుకు పంపిస్తారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ పరిగికి సంబంధించి రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ సాగర్.